అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. పిఠాపురంలో జనసేన ప్లీనరీ. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు జనసేన తెలిపింది. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ఈ ప్లీనరీ నిర్వహిస్తారు. ప్లీనరీ నిర్వహణపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ ఏర్పాటు కానుంది. ఈ సమావేశాలకు డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా హాజరవుతారు. సీఎం చంద్రబాబును కలిసిన కర్నూలు జిల్లా అధ్యక్షుడు సీఎం చంద్రబాబును అమరావతిలోని సచివాలయంలో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి శుక్రవారం కలిశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినందున హోసూరు పెద్దహుల్తిలో సోలార్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేబినెట్ ఆమోదం తెలిపినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు నాగేశ్వరరావు యాదవ్, సుబ్బారాయుడు కలిశారు. హైదరాబాద్ అభివృద్ధికి దూరదృష్టి కారణం. సీఎం చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనే మేటి నగరంగా హైదరాబాద్ మారిందంటే దానికి తన దూరదృష్టి కారణమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్ర ఉందన్నారు. హెచ్ఐసిసిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సామఖ్య మహాసభల్లో ఆయన ప్రసంగించారు. విజన్ 2020 తయారు చేసుకొని ఆనాడు ముందుకెళ్ళాం. ఐటీ అంటే అప్పుడు ఎగతాళి చేశారు. ఇప్పుడు ఆ రంగంలో తెలుగువారు ఎక్కడున్నా రాణిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు కేఏ మోడల్ ఛార్జీల భయం. టీజీ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుకు కర్ణాటక మోడల్నే అనుసరించింది. ఇప్పుడైతే కొంప ముంచేలా ఉంది. స్కీములకు డబ్బులు కట్టలేక అక్కడి సర్కారు ఎడాపెడా అప్పులు చేస్తూ బస్సు సహా అన్ని ఛార్జీలు పెంచేస్తుంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా సహా స్కీములకు FY25లో 37,850 కోట్ల తెచ్చిన రేవంత్ సర్కార్ మార్కెట్ సెక్యూరిటీల రూపంలో మరో 37,850 కోట్ల అప్పు చేయనుంది. 10 ఏళ్లలో 2.86 lakhs కోర్స్ అప్పు తీర్చాల్సిన టీజీ గవర్నమెంట్ ఇక వాయింపులు మొదలుపెట్టనుందా? ఢిల్లీ చలి మోదీకే సాత్. బీజేపీ కొత్త ప్రచారం. ప్రధాని మోదీ కేంద్రంగానే ఢిల్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధమైంది. ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఢిల్లీ చలి మోదీకే సాత్ నినాదంతో ప్రచార పర్వాన్ని ప్రారంభించింది. ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించిన రోజునే బీజేపీ ఈ ప్రచారానికి తెరలేపడం గమనార్హం. ఈసారి ఆప్ను గద్దెదించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. రైతులు యాచించాలని కాంగ్రెస్ అంటుంది. కేటీఆర్ రైతు భరోసా ఎవరికిస్తారో స్పష్టంగా చెప్పాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు డిక్లరేషన్లో చాలా హామీలు ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని దుయ్యబట్టారు. రైతు శాసించాలని కేసీఆర్ అంటే రైతు యాచించాలని కాంగ్రెస్ అంటుందని మండిపడ్డారు. కేసీఆర్ అన్న వాళ్లకు తీసేస్తామని చెబుతూ రైతు బంధు లేకుండా చేశారని విమర్శించారు. ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యానని ప్రశ్నించారు. 6న విచారణకు రావాలని కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. ఫార్ములా ఈ రేస్ కార్ స్కామ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. అటు BLN రెడ్డి, అరవింద్ కుమార్కి కూడా నోటీసులు ఇచ్చింది. కాగా ఇప్పటికే ఈ స్కామ్పై విచారణ చేపట్టిన ఈడీ ఈ నెల 7న విచారణకు రావాలని కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈయన 6న ఏసీబీ, 7న ఈడీ విచారణకు ఎదుర్కొన్నారు. కేటీఆర్, కేసీఆర్ వల్లే బీసీలకు న్యాయం. కవిత కాంగ్రెస్ పాలనలో బీసీలకు ఎప్పుడు అన్యాయమే జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇది అబద్ధమని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన బీసీ మహాసభలో ఆమె మాట్లాడారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. బీజేపీ సర్కార్ కూడా బీసీలకు చేసిందేమీ లేదు. ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమే వారికి న్యాయం చేశారు అని ఆమె వ్యాఖ్యానించారు.